మహనీయుల ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. మహాపురుషుల ఆశయాలను, మహాపురుషుల ఆశయాలను విజయవంతం చేద్దాం. బహుజన మహనీయుల శోభయాత్రను, ఏప్రిల్ జరగబోయే బహుజన మహనీయుల శోభయాత్రను ఆదర్శాలని, మన ఆలోచన విధానాన్ని, మన అంబేద్కరిజాన్ని మాట ఏంటని చెప్పాలంటే పరమేశ్వర్ కూడా మరి నేను ఉద్యోగం ఉన్నప్పుడే 1986 గోపాల్ గంజ్లో పరమేశ్వర కంపెనీ మరి ఆ ఉద్యోగంలో ముందుకొచ్చి ఆనాడు యొక్క ఒక కదిలిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించడానికి కదిలిస్తున్నాం. నేను ఆయన పిలుపు అనుకుని వచ్చినా కాబట్టి తప్పకుండా నేను ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ జయపేస్తున్నాను. డాక్టర్ నాగన్న గారికి, అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ రాష్ట్ర రాజేంద్ర రామదాస్ గారికి, అదేవిధంగా మన అమ్మ శారద స్పీకర్ గారికి, అదేవిధంగా కేఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు జిల్లా కార్యదర్శి అన్న సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అట్లాగే మరి దాని ద్వారా ఒక అంటే ఏదైతే డ్రమ్స్ టైపు మరి అదే రకరకాల అంశాలతో ఇల్లంపల్లెం కానీ అదేవిధంగా తీర్మార్ కానీ రకరకాల అంశాలతో ఒక క్రమశిక్షణతో చేయాలని ఈసారి అందరం కూడా ఒక పద్ధతిగా ఒక డీజే పెట్టిన ఇంకోటి పెట్టిన ఒక క్రమశిక్షణతో నిజంగా బహుజన మహనీయుల జ్ఞాననీయులు మెరుపంటే ఒక సిద్ధాంతపరమైన లక్ష్యంగా ముందుకెళ్లాలని లక్ష్యంగానే ఈ వేదికనియాల మీరందరూ కూడా బహుజన సిద్ధాంతాన్ని నడిపే నాయకులు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు కూడా బాధ్యతగా మీ వంతు కూడా నడిపించడానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా అందించి ముందుకు నడపాల్సిన అవసరం బాధ్యత మనందరిపై మీ సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున సామాజిక ఉద్యమాన్ని ముగిస్తాను. జోహార్ మహనీయులకు, జై భీమ్, జై భీమ్, ఎస్సీ మైనార్టీల ఐక్యత. మనిషి వ్యక్తి అంటే నమ్మకం వ్యక్తి ఎవరంటే నాయకుడి రామదాస్ గారు, అదేవిధంగా మరి రాజా బేగం అమర్ గారు తెలంగాణ మూమెంటే కాదు ఏ మూమెంట్ అయినా కూడా మనకందరే ఉంటుంది. ఆమె గౌరవ గారికి అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.